వెల్కమ్ టు ISR 9 న్యూస్. అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని కోదాడ రోడ్లో ఉన్నటువంటి విశ్వభారతి డిగ్రీ కాలేజీ నందు జగ్గయ్యపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ ఆధ్వర్యంలో చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం యొక్క ఇతివృత్తము సాక్ష్యం స్పష్టంగా ఉంది. ముందస్తు నివారణ చర్యలకు కృషి చేద్దాం. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు డ్రగ్స్ అంటే ఏమిటి, అవి ఏ విధంగా మానవుని యొక్క శారీరక మరియు మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి, వాటి వల్ల సమాజానికి కలిగే అనర్థాలు, డ్రగ్స్ బారిన పడకుండా ఉండాలంటే ఏమి చేయాలి, ఒకవేళ డ్రగ్స్ బారిన పడితే వాటి నుండి బయటపడటకు ఏం చేయాలి, డ్రగ్స్ నివారణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు తదితర అంశాలపై విద్యార్థులకు క్షుణ్ణంగా 360 డిగ్రీల కోణంలో వివరించడం జరిగింది. ISR 9 న్యూస్ ద్వారా CIS మణికంఠారెడ్డి తెలిపారు. వెల్కమ్ టు ISR 9 న్యూస్. ఈరోజు అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవంగా పురస్కరించుకొని విశ్వభారతి కళాశాలలోని డిగ్రీ కళాశాల స్టూడెంట్స్ తోటి నార్కోటిక్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఫోర్స్ వారు CI గారు మణికంఠారెడ్డి గారు ఈరోజు స్టూడెంట్స్ తోటి ఈ మాదక ద్రవ్యాల విషయంలోనే మాట్లాడారు. ఏ విధంగా జరిగింది ఏంటంటే ఈ స్పెషల్ డ్రైవ్ గురించి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఈరోజు ప్రోగ్రామ్ ఏ విధంగా కండక్ట్? నమస్తే అండి. ఈరోజు ఇంటర్నేషనల్ డే ఫర్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ నేపథ్యంలో ఈరోజు ఈ జగ్గయ్యపేటలో ఉన్నటువంటి విశ్వభారతి కళాశాలలో డిగ్రీ కాలేజీ విద్యార్థులకు సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ యొక్క అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రధాన ఇతివృత్తం ఏంటంటే సాక్ష్యం స్పష్టంగా ఉండి ముందస్తు నివారణ చర్యలకు కృషి చేద్దాం. ఎవిడెన్స్ ఈజ్ క్లియర్, ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్ అనే దాని మీద ప్రధాన ఇతివృత్తంగా ఈ సెమినార్ నిర్వహించడం జరిగింది. విద్యార్థులందరికీ కూడా ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల కలిగే డ్రగ్స్ అంటే ఏమిటి, ఇవి ఎన్ని రకాలు ఉంటాయి, ఈ డ్రగ్స్ మానవాళి ఆరోగ్యంపై మరియు వాళ్ళ మానసిక స్థితిగతులపైన సమాజం పైన ఏ విధంగా ప్రభావితం చూపుతున్నాయి, వాటి వలన కలిగే నష్టాలేంటి, ఆ డ్రగ్స్ బారిన పడే వాళ్ళు వాటి నుంచి కోలుకోవాలంటే ఏం చేయాలి, ఏ విధంగా వాటి నుంచి కోలుకోవచ్చు, డ్రగ్స్ నివారణకు భారతదేశ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలేంటి, ఏ చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాల్లో ఈ డ్రగ్స్కి సంబంధించి నేరాలు పాల్పడే వారికి ఏ రకమైన శిక్షలు విధిస్తున్నారు, ఈ డ్రగ్స్ మహమ్మారిని నుండి బయటపడి దేశానికి ఒక ప్రధానమైన వనరుగా యువత తీర్చిదిద్దుకోవాలంటే వాళ్ళు సాధించాల్సింది ఏంటి, ఏం చేయాలి తదితర విషయాలపై వారిలో చైతన్యాన్ని పురిగొల్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులందరూ కూడా చాలా బాగా హాజరయ్యి వారందరూ కూడా నేను చెప్పిన విషయాల్ని చాలా బాగా ఆకలింపు చేసుకున్నారు. ఈ విధంగా ఈ కళాశాల యాజమాన్యం కూడా చైర్మన్ గారైనటువంటి రంగాపురం నరసింహారావు గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. మరియు ప్రిన్సిపాల్ గారు తిరుపతిరావు గారు మరియు మెప్మా నుంచి CMM శ్రీధర్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరై విద్యార్థులకు ఎంతో అమూల్యమైనటువంటి సందేశాన్ని సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ కళాశాల యాజమాన్యానికి కూడా ఇంత మంచి కార్యక్రమానికి ఈ యొక్క జగ్గయ్యపేట పట్టణంలో అవకాశం కల్పించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఈ కళాశాల యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. సార్, మన ఆంధ్రప్రదేశ్లోని ఈ మాఫియా ఎక్కువగా ఉందని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి జరుగుతుందని అంటున్నారు. దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు సార్? కఠినంగా ఉంటాయా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 100 రోజుల ప్రణాళికగా దీనిని తీసుకోవడం జరిగింది. 100 రోజుల్లో ఈ యొక్క గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్ని, డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ని చేయడానికి ప్రభుత్వం నూతనంగా వచ్చిన ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రణాళికలు రూపొందించుకొని రాబోయే 100 రోజుల్లో ఈ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేయడానికి ప్రణాళికలు రూపుదిద్దుతుంది. దీనిలో భాగంగా మేము కూడా ఈ డ్రగ్ రహిత జగ్గయ్యపేట SCB స్టేషన్, మా SCB స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి 2 మండలాల్లో కూడా పూర్తిగా డ్రగ్స్ని, ఈ గంజాయిని నిర్మూలించడానికి మేము కూడా సంసిద్ధంగా ఉన్నాం. జగ్గయ్యపేటలోనే ఎక్కువ యువత డ్రగ్స్కి అలవాటు పడ్డారని కూడా అంటున్నారు సార్. ఈ విషయంలో ఏమంటారు సార్? ఎలాంటి కేసులు ఏమైనా దొరుకుతున్నాయా? ఏ విధంగా దీన్ని చూస్తాం? మేము ఇటీవలే నేను వచ్చి 5 నెలలు అవుతుంది. ఈ సందర్భంగా మా దగ్గర అయితే ఒక్కసారి మాత్రం ఒక గంజాయి కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. ఒక 4 కేజీలు గంజాయిని అయితే సీజ్ చేయడం జరిగింది. ఇది కేవలం ఇక్కడ ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా ఉంది. ఈ యొక్క బయట రాష్ట్రాలకు వెళ్ళేది ఉంటుంది, కానీ ఇక్కడ వాడకం అయితే నాకు తెలిసి నా పరిశీలనలో వచ్చింది ఈ కన్జంప్షన్ అయితే తక్కువగానే ఉంది. దాని మీద కూడా దృష్టి పెడుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాలు రూపొందించి అందరినీ చైతన్యం చేసి ఎక్కడెక్కడ డ్రగ్స్, ఈ గంజాయి వాడకం ఎక్కువగా ఉందనే దాని మీద మేము అధ్యయనం చేసి దీని మీద చర్యలు కూడా తీసుకుంటానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. పబ్లిక్ ప్లేస్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా సార్? చేస్తున్నాం. అది కూడా
దాని మీద కూడా తొందరలో చేయడానికి ఈ 100 రోజుల ప్రణాళిక ప్రభుత్వం సిద్ధం చేసింది. దాంట్లో భాగంగా మెయిన్ అవేర్నెస్ 70% అవేర్నెస్తోనే ఇలాంటి సామాజిక నేరాలని మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో భాగంగానే అవేర్నెస్ పూర్తి స్థాయిలో అన్ని వర్గాల్లోనూ, యువతలోనూ, మళ్ళీ స్టూడెంట్స్లోనూ, మొత్తం అందరిలో కూడా అన్ని వర్గాలకి కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క సందేశాన్ని పంపించి ఈ డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మేము ప్రధాన భూమిక పోషిస్తామని ఈ సందర్భంగా తెలుగుతున్నాను. పేరెంట్స్కి ఏ విధంగా సూచనలు ఇస్తారు సార్ చిల్డ్రన్స్ విషయంలో, పిల్లల విషయంలో? పేరెంట్స్ కూడా అందరూ కూడా వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళ స్నేహితులు ఎవరు, వాళ్ళు ఏం తింటున్నారు అనేది పూర్తిగా అవగాహన చేసుకోవాలి. పూర్తిగా వాళ్ళని అధ్యయనం చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకు కూడా ఎన్ని డబ్బులు అడిగితే అన్ని డబ్బులు ఇవ్వకుండా లిమిటెడ్గానే పాకెట్ మనీ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు దాన్ని ఎందుకు ఖర్చు పెట్టారు, ఎక్కడ ఖర్చు పెట్టారు అనేది కూడా ఈ యొక్క క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలిసి డ్రగ్స్ మహమ్మారిలో చిక్కున్న వాళ్ళు కొందరైతే తెలియకుండా కూడా స్నేహితుల ప్రాబ్లంతో కానివ్వండి, తెలియకుండా కూడా ఈ డ్రగ్స్ మత్తులోకి వెళ్ళిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పిల్లల యొక్క ప్రవర్తన మీద, ఆరోగ్యం మీద, రెండింటి మీద నిరంతరం నిఘా వేసి ఆ రెండింటిలోనూ ఆరోగ్యంలో మార్పు వచ్చినా, ప్రవర్తనలో మార్పు వచ్చినా వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకుంటే ఈ డ్రగ్ మహమ్మారి నుంచి సులువుగానే బయటపడవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.